హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. దేశవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన జాతీయ గృహిణుల దినోత్సవం జరుపుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ అభినందనలు తెలుపుతూ ఉంటారు. కానీ నేటికి దేశంలో 81.2% మహిళలు వెట్టి చాకిరీ వలలో జీవితాలు గడపడం గమనార్హం. ఇంటికి దీపం ఇల్లాలే అనే పేరుతో మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ వంటింటికే తమ జీవితం అంతా అంకితం చేస్తున్నారు. ఎన్ని సామర్థ్యాలు ఉన్నా మహిళల ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు మన దేశంలో ఉన్న పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నిర్మించబడింది. దానికి పాలకులు ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. అనేక సామాజిక పోరాటాల ద్వారా, ముఖ్యంగా సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గురజాడ వీరేశలింగం, అంబేద్కర్ వంటి ఎందరో సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా దేశంలో మహిళలకు చదువు, ఉద్యోగం, హక్కులు, చట్టాలు వచ్చాయి. ఇక అంతేకాకుండా వరకట్న నిషేధ చట్టం, నిర్భయ చట్టం, దిశ, 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం తీసుకొచ్చారు. అయినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా మహిళల పట్ల వివక్షత, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో చాలా కుటుంబాల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, హింసలు వెలుగు చూడని కోకొల్లలు. ముఖ్యంగా వరకట్న వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలెందరో. ఆ తల్లిదండ్రులు కడుపు కోత తీరేదెన్నడు? అనాథలుగా మిగులుతున్న వారి పిల్లలకు రక్షణ ఎవరు అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది. ఇక పిల్లలను కని పెంచి పెద్ద చేసిన మాతృమూర్తిగా తల్లిదండ్రులు, పెద్దవారు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన తాను ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకొని ప్రతి క్షణం తన జీవితాన్ని తన కుటుంబం కోసం తాను వెలుగుతూ కరుగుతూ తన జీవితాన్ని అర్పించే గృహిణుల త్యాగం కొలవగలమా? వెలకట్టలేని ఆ జీవితాలను మానవతావాదులుగా మనమే మనలో సగభాగంగా అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి. గృహిణులు అంటే వంటింటికే పరిమితం అనే భావన నుంచి బయటపడాలి. వారి శ్రమలో భాగస్వాములు కావాలి. కష్టసుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండాలి. సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలి. మత, కుల, లింగ ఆధారంగా అణిచివేయకూడదు. ముఖ్యంగా మహిళల చదువులకు పెద్దపీట వేయాలి. మహిళల ఆరోగ్యానికి కుటుంబ సభ్యులు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఎందుకంటే మహిళల్లో, ముఖ్యంగా గృహిణుల్లో చాలామంది పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య సర్వే పేర్కొంటోంది. కరోనా కాలంలో ఎక్కువగా వీరికే నష్టం వాటిల్లింది. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త, పిల్లల పోషణలోనే గృహిణుల జీవితం గడిచిపోయింది. దీంతో వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. చదువుకొని ఉద్యోగం చేస్తున్న గృహిణుల జీవితాల్లో కూడా అణిచివేత, హింస జరుగుతూనే ఉంది. మహిళలు, గృహిణులకు ఆర్థిక స్తోమత, స్వాతంత్రం కంటే సామాజిక న్యాయం కావాలి. మగవారితో సమానంగా మహిళలకు స్థానం కల్పించాలి. ప్రస్తుతం వచ్చిన చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టం తక్షణమే అమలు చేయాలి. అంతేకాని 2029 నుంచి అమలు చేస్తాం అనే భావన వెనుక ఉన్న అణిచివేసే గుణాన్ని ప్రశ్నించాలి. ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, క్రీడల్లో మహిళలు రాణించారు. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రతి ఇంట్లో మహిళగా, గృహిణిగా అనేక సేవలందిస్తున్న మహిళల శ్రమను ఇకనైనా గుర్తించాలి. ఇప్పటిదాకా జాతీయ గృహిణుల దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ జెల్లీ ఫిష్ దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవి చనిపోవటం ఖాయం. ఇది ఈ సృష్టిలో నివసించే అన్ని జీవులకు వర్తించే ప్రకృతి నియమం. ఈ ప్రకృతి చట్టం వర్తించని ఒక జీవి కూడా ఉందని మీకు తెలుసా? అవును,
శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం ప్రకృతి ఈ జీవికి అమరత్వ వరం ఇచ్చిందని చెబుతారు. ఈ జీవిని జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. విచిత్రమైన శరీర నిర్మాణం కారణంగా ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ జీవులు సముద్రపు లోతుల్లో నివసిస్తాయి. కొన్నిసార్లు అవి నీటి ఉపరితలంపై కూడా కనిపిస్తాయి. భూమిపై జెల్లీ ఫిష్ ఉనికి శతాబ్దాల నాటిదని చెబుతారు. డైనోసార్ల కాలం నుంచి ఇవి భూమిపై ఉన్నాయి. దీని శరీరం 95% నీటితో తయారవుతుంది. ఈ గుణం కారణంగా ఇది ఇతర సముద్ర జంతువులకు పారదర్శకంగా కనిపిస్తుంది. జెల్లీ ఫిష్కు మెదడు లేదని కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. అందుకే వాటి చుట్టూ చిన్న చేపల సమూహం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే దాని చుట్టూ ఉంటే సురక్షితమని చిన్న చేపలు భావిస్తాయి. జెల్లీ ఫిష్లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటి మీసాలు మనిషి చర్మాన్ని తాకినట్లయితే వారు వెంటనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి మీసం చాలా విషపూరితమైనది. ఆ విషం చర్మానికి చాలా హాని చేస్తుంది. విశాఖ సముద్ర తీరాన్ని మరో ప్రమాదం వెంటాడుతోంది. అత్యంత ప్రమాదకరమైన విషతుల్యమైన జెల్లీ ఫిష్ ఆనవాలను సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్తలు ఇటీవల విశాఖ సముద్ర తీరం గుర్తించారు. ఇవి కుడితే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా ఉండొచ్చన్నది ప్రాథమిక హెచ్చరిక. విశాఖ సముద్ర తీరంలో అత్యంత ప్రమాదకరమైన పెలాజియా, నోక్టిలూకా జాతులతో సహా విషపూరితమైన జెల్లీ ఫిష్లను కనుగొన్న తర్వాత సముద్ర జీవశాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థానిక ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం ఈ నెల 3వ తేదీ రాత్రి కొంతమంది శాస్త్రవేత్తలకు జెల్లీ ఫిష్ ఆనవాళ్లు లభ్యమవడంతో తీరంలో ఈతగాళ్ల భద్రతపై ఆందోళన కలిగించింది. ఈ జెల్లీ ఫిష్ కుట్టినప్పుడు భరించలేని నొప్పి మాత్రమే కాకుండా ప్రాణాంతక అలర్జీ ప్రతిచర్యలను కూడా ప్రేరేపిస్తుందన్నది శాస్త్రవేత్తల ఆవేదన. పెలాజియా నోక్టిలూకా దాని పుట్టగొడుగుల ఆకారపు తల మరియు వెనుకంజలో ఉన్న టెంటికల్స్ ద్వారా సులభంగా గుర్తించబడుతుంది. విరోచనాలు అవుతాయి. విపరీతమైన నొప్పి, వాంతులు, అనాఫిలాక్టిక్ షాక్తో సహా అనేక రకాల అనారోగ్యాలను కలిగిస్తుంది. ఇక యారాడ బీచ్లో గతంలో జెల్లీ ఫిష్ కాటుతో 2 మృతి. 2 దశాబ్దాల క్రితం యారాడ ప్రాంతంలో ఇలాంటి జెల్లీ ఫిష్ వల్లే 2 ఈతగాళ్ల మృతి చెందినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ జెల్లీ ఫిష్ బ్లూమ్ల ఉనికి సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతుంటారు. ఈ జెల్లీ ఫిష్ మనుగడ వాతావరణ మార్పులతో ముడిపడి ఉంటుంది. ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీంకు చెందిన చక్ర ప్రణవ్ మాట్లాడుతూ జెల్లీ ఫిష్ మనుగడ నియంత్రణకు తక్షణ చర్య యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభావిత బీచ్లను వెంటనే అప్రమత్తం చేయాలని, ఆ ప్రాంతాల్లో ప్రజలు నీటిలోకి ప్రవేశించకుండా సలహాలను జారీ చేయాలని మేము అధికారులను కోరుతున్నాం అని ఆయన వివరించారు. ఇప్పటి వరకు ప్రపంచ జెల్లీ ఫిష్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అమర్త్య కుమార్ సేన్ భారతీయ తత్వశాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికానికి కారణాలు, ఉదారవాద రాజకీయాల్లో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి చేసినందుకు 1999లో భారతరత్న పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది. 1933 నవంబర్ 3న బెంగాల్లోని శాంతినికేతన్లో జన్మించిన అమర్త్య సేన్ మతామహుడు క్షితి మోహన్ సేన్ మధ్యయుగ చరిత్రలో పండితుడు. అతను రవీంద్రనాథ్ ఠాగూర్కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రం బోధించేవాడు. పృథ్వీరాజ్ కపూర్ భారతీయ థియేటర్ ఆద్యుడు, హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు. ఇతను 5 తరాలు హిందీ సినిమా రంగంలో నటించాడు.
పృథ్వీరాజ్ 1906 నవంబర్ 3న పాకిస్తాన్లోని లయాల్పూర్ వద్ద ఇప్పుడు ఉన్న ఫైసలాబాద్గా పేరొందిన సముద్రిలో మధ్యతరగతి హిందూ ఖత్రీ కుటుంబంలో జన్మించాడు. పృథ్వీరాజ్ పంజాబీతో పాటు హిందీ, హింద్కో భాషల్లో మాట్లాడేవాడు. కపూర్ తన నటనా జీవితాన్ని లియల్పూర్, పేషావర్ థియేటర్లలో ప్రారంభించాడు. 1928లో అతను బాంబే సిటీ, బాంబే ప్రెసిడెన్సీకి అక్కడి నుంచి అప్పుతో మారాడు. అక్కడ ఇంపీరియల్ ఫిల్మ్స్ కంపెనీలో చేరి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించడం మొదలుపెట్టాడు. హిమాంష్ కోహ్లీ ఢిల్లీకి చెందిన భారతీయ నటుడు. హిందీ డ్రామా హమ్సే హై లైఫ్లో రాఘవ్ ఓబ్రాయ్ పాత్రకు అతను బాగా పేరు పొందాడు. అతను యారియాన్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. కోహ్లీ తండ్రి విపిన్ కోహ్లీ మరియు తల్లి నీరు కోహ్లీకి నవంబర్ 3, 1989లో జన్మించాడు. కోహ్లీ మే నుండి జూలై 2011 వరకు ఢిల్లీలోని రేడియో మిర్చిలో రేడియో జాకీగా పనిచేశాడు. ఛానల్ వి యొక్క రోజువారీ సోప్ ఒపెరా హమ్సే హై లైఫ్తో అతను టీవీలో తన అరంగేట్రం చేశాడు. అతను హమ్సే హై లైఫ్లో పురుష కథానాయకుడు రాఘవ్ ఓబ్రాయ్ పాత్రను పోషించాడు. అతను సెప్టెంబర్ 5, 2011 నుండి జూన్ 12, 2012 వరకు ప్రదర్శనలో ఉన్నాడు. అతనికి ఒక చలనచిత్రంలో ఒక పాత్ర ఇవ్వబడినప్పుడు నిష్క్రమించాడు. అతను షో యొక్క చివరి ఎపిసోడ్ షూటింగ్ కోసం నవంబర్ 2012లో తిరిగి షోకి వచ్చాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.